బీజేపీ అధిష్టానం నూతన రాష్ట్ర అధ్యక్షుడిని రేపో మాపో ప్రకటించనుందా? తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ నయా స్ట్రాటజీ. బీసీలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల పదవి వరించనుందా? బీజేపీ పార్టీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా ఈటెల రాజేందరేనా? హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు పీపుల్స్ మీడియా. నేను మీ సంతోష్. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల పదవి పీఠముడి వీడింది. సో రేపో మాపో ప్రకటించే అవకాశం ఉన్నట్లు కూడా అంతర్గత సమాచారం. అయితే ఎంతో ఉత్కంఠ తెరలేపినటువంటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల పదవి దాదాపు మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్కు ఖరారైనట్టు రాజకీయ వర్గాల్లో ఒక చర్చ నడుస్తుంది. అసలు ఇంతలా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి ఆలస్యం కావడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఆర్ఎస్ఎస్ భావజాలాలున్న వ్యక్తికే అధ్యక్ష పదవి వాళ్ళకి ఇవ్వాలని. సో ఇందులో ప్రజాక్షేత్రంలో ఉన్న వ్యక్తి రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీ అధికారం రావాలంటే ప్రజల్లో సత్తా ఉన్న వ్యక్తిని ఎంపిక చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో పోటీలో చాలా మంది ఉన్నప్పటికీ అభ్యర్థులు మొత్తం మీద ఈటెల రాజేందర్ పేరు ఫైనల్గా ఖరారు చేసినట్లు రాజకీయాల్లో అంతర్గతంగా పెద్ద చర్చ నడుస్తుంది. సో ఆల్మోస్ట్ ఈటెల రాజేందర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా రేపో మాపో పేరును ప్రకటించే అవకాశం ఉంది. ముఖ్యంగా బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుల రేసులో చాలా మంది ఆశావాహులు ఉన్నప్పటికీ ఒకసారి చూసుకునే ఉంటాయి. ముఖ్యంగా కరీంనగర్ నుంచి కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి ఎంపీ బండి సంజయ్ గారు, అదేవిధంగా ధర్మపురి అరవింద్ నిజామాబాద్ ఎంపీ, అదేవిధంగా మెదక్ రఘునందన్ రావు గారు, అదేవిధంగా మహబూబ్ నగర్ నుంచి ఎంపీ డికే అరుణ గారు మహిళ, ఆమె కూడా అధ్యక్ష పదవి రేసులో ఉన్నప్పటికీ ఓవరాల్గా మల్కాజ్గిరి ఎంపీ అయినటువంటి ఈటెల రాజేందర్కు బీజేపీ అధిష్టానం మొగ్గు చూపినట్లు అంతర్గతంగా సమాచారం. రాబోయే రోజుల్లో బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారం చేపట్టాలనే ఉద్దేశంతోనే ఈటెల రాజేందర్ను కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా ప్రకటించడానికి ఒక ప్రధాన కారణం అని చెప్పవచ్చు. ఎందుకంటే ముఖ్యంగా బీసీలకు కూడా పెద్దపీట వేస్తున్న బీజేపీ అని చెప్పడానికి ఇది ఒక చక్కటి ఉదాహరణ. కాబట్టి ఓవరాల్గా చూసుకుని ఉంటే తెలంగాణ రాష్ట్రంలో బీసీలు 56% ఉంటే అందులో 12% మాత్రం ముదిరాజ్ కమ్యూనిటీ సంబంధించిన వారే ఉండడంతో సో దీని వెనుక కూడా రేపటి రోజున కూడా రాష్ట్రంలో అధికారులు చేపట్టాలంటే అత్యధికంగా బీసీ జనాభా ఉన్నటువంటి కమ్యూనిటీకి ఇస్తే కూడా కొంత మేరకు బీజేపీ పార్టీకి లాభం చేకూరుతున్న ఉద్దేశంతోనే ఈటెల రాజేందర్కు అధ్యక్ష పదవి ఇచ్చే అవకాశం ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో కూడా ఒక చర్చ కూడా నడుస్తుంది ఇప్పటికీ. తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారంలోకి రావాలనే ఉద్దేశంతోనే ఈటెల రాజేందర్ పేర్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ప్రకటించే అవకాశం ఉన్నట్లు అంతర్గతంగా సమాచారం. ముఖ్యంగా చూసుకునేది ఉంటే రాష్ట్ర జనాభాలో బీసీలు 56% మంది ఉన్నారు. అందులో ముదిరాజ్ కమ్యూనిటీకి సంబంధించిన వారు 12% ఉన్నారు. అత్యధికంగా ఉన్నటువంటి ముదిరాజ్ కులస్తులకు సంబంధించిన విభాగంలో ఈటెల రాజేందర్కు ప్రకటించడం ద్వారా బీసీలంతా ముఖ్యంగా ఈటెల రాజేందర్కు మద్దతు ఇస్తారనే ఒక నమ్మకంతో రాష్ట్రంలో బీజేపీ పార్టీ అధికారం రావాలంటే బీసీ నినాదం కూడా ఒక వంతుగా పనిచేస్తుందనే ఒక ఉద్దేశం. దాంతో తోడు ఈయన గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీలో 20 సంవత్సరాలుగా పనిచేయడం జరిగింది. 2 సార్లు మంత్రి పదవిలో కూడా పనిచేసిన అనుభవం ఉంది. కాబట్టి అందులో ఉన్న రేపటి రోజున కనుక బీజేపీ పార్టీలో ఉన్నటువంటి ఈటెల రాజేందర్కు అటు కాంగ్రెస్ పార్టీతోటి ఇటు బీఆర్ఎస్ పార్టీలతోని ఇతర రాజకీయ నాయకులతోని మంచి సత్సంబంధాలు ఉన్నాయి. కాబట్టి ఎవరైతే ఇప్పుడు ఎగ్జాంపుల్ కాంగ్రెస్ పార్టీలో కానీ బీఆర్ఎస్ పార్టీలో టికెట్ రాని వారు కానీ అసంతృప్తులు ఉన్నారో వాళ్ళని గుంజుకునే ప్రయత్నం చేసి రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడానికి ఒక ప్రధాన కారణంగా ఈటెల రాజేందర్ పనిచేస్తారనేది ఒక బీజేపీ స్ట్రాటజీ అనే కనిపిస్తుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల పదవిలో బీజేపీ పార్టీ ఎప్పుడైనా కానీ ఒక క్లారిటీతోని ముందుకెళ్తుందని చెప్పవచ్చు. ఎందుకంటే గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పనిచేసినటువంటి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ చక్కటి ఉదాహరణ అని చెప్పవచ్చు. ఎందుకంటే అధ్యక్ష పదవి చేపట్టిన తర్వాత ఉప ఎన్నికలు కూడా రావడం జరిగింది. దుబ్బాక, హుజరాబాద్, ఆ హుజరాబాద్ నుంచి కూడా అప్పుడు ఈటెల రాజేందర్ పోటీ చేస్తే ఆయన గెలుపులో కీలకమైన పాత్ర పోషించడం జరిగింది. అదేవిధంగా దుబ్బాక నుంచి పోటీ చేసినటువంటి రఘునందన్ రావు ఆ గెలుపులో కూడా బండి సంజయ్ చాలా కష్టపడి బీజేపీ పార్టీని అక్కడ విజయం సాధించడం జరిగింది. అదేవిధంగా చూసుకుని ఉంటే జిహెచ్ఎంసీ ఎన్నికలలో కూడా దాదాపు 50% కార్పొరేట్ల సత్తా చాటడానికి కూడా ప్రధాన కారణం ఎవరంటే అప్పుడు నూతనంగా ఎన్నికైనటువంటి రాష్ట్ర అధ్యక్షులు పనిచేసినటువంటి బండి సంజయ్ ప్రధాన కారణం అని చెప్పవచ్చు. దాని తర్వాత జరిగినటువంటి
అసెంబ్లీ ఎన్నికలలో తీవ్రమైన నష్టం జరిగిందని చెప్పవచ్చు. ఎందుకంటే పార్టీకి మైలేజ్ వచ్చే సమయంలో రాష్ట్ర అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్ తప్పుకోవడంతో 50% వచ్చే సీట్లు కూడా దాదాపు 8 సీట్లకు పడిపోయిందంటే ఒకసారి అర్థం చేసుకోండి. అంటే అలాంటి నష్టం మళ్ళీ పునరావృతం కాకుండా ఉండాలంటే ఒక పకడ్బందీ ప్రణాళికతోనే బండి సంజయ్ ఎలా పనిచేశాడో ఈటల రాజేందర్ కూడా అంతే రెట్టింపులో పనిచేస్తాడన్న నమ్మకంతోనే ఈటల రాజేందర్కు అధ్యక్ష పదవి కట్టబెట్టున్నట్లు అంతర్గతంగా ఒక పెద్ద సమాచారం మనకు ఉన్నట్లు తెలుస్తుంది. ఒకసారి కనుక పరిశీలిస్తే గత సార్వత్రిక ఎన్నికల్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలలో ఉత్తర తెలంగాణలో సత్తా చాటిన పార్టీ బీజేపీ పార్టీ. ఎందుకంటే 4 ఎంపీ స్థానాలు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ ఈ 4 ఎంపీ స్థానాలలో బీజేపీ పార్టీ 4 స్థానాలు గెలుపొందడం జరిగింది. అదేవిధంగా 7 కాన్స్టిట్యున్సీలు 7 నియోజకవర్గాల అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా బీజేపీ పార్టీ గెలుపొందడం జరిగింది. అదేవిధంగా పట్టభద్రుల ఎమ్మెల్సీలో టీచర్ ఎమ్మెల్సీలో విజయం సాధించడంతో బీజేపీ కార్యకర్తలలో ఒక జోషును నింపిన పరిస్థితి అయితే కనబడుతుంది. సో అలాంటి తరహానే త్వరలో జరగనున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికలలో కూడా సత్తా చాటాలనే ఉద్దేశంతో ఇప్పటికే వ్యూహాలకు ప్రతి వ్యూహాలు రచిస్తుంది బీజేపీ పార్టీ. అలాగని ఎట్లయితే బండి సంజయ్ పనిచేశాడో దానికి రెట్టింపు కూడా ఈటల రాజేందర్ పనిచేస్తాడనే నమ్మకంతోనే అతనికి రాష్ట్ర అధ్యక్షుల పదవి కూడా ఇచ్చే అవకాశం ఉన్నట్లు స్పష్టంగా రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ నడుస్తుంది. ఆయనకే దక్కుతుందని కూడా అందరూ అంటున్నారు. సో ఏది ఏ విధంగా ఉన్నప్పటికీ రాబోయే రోజుల్లో అంతిమంగా బీజేపీ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా అధికారం చేపట్టాలనే ఉద్దేశంతోనే ఒక స్ట్రాటజీతోని ఒక ప్రణాళికతోని ముందుకెళ్తుంది. సో చూద్దాం మరి ఎన్ని రోజులు ఇంకా అధ్యక్ష పదవి ప్రకటిస్తారో, రేపో మాపో అంటున్నారు. ప్రకటించే వరకు చూద్దాం ఎవరి పేరు ఉంటుందన్నది. ఇది ఒక వీడియో. మరో వీడియోతో మళ్ళీ కలుస్తా. నేను మీ సంతోష్.